పేడ వెరగడ ఏడాది సందర్భంగా దీపావళి సంక్రాంతి పండుగలు ఎమ్మెల్యే పంచకర్ల జగనాసుర పేడ వెరగడ ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా దీపావళి సంక్రాంతి పండుగలు జరుపుకుంటారని పెందుర్తి జనసేన ఎమ్మెల్యే విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకల రమేష్ బాబు తెలిపారు. వైన్ మైన్ ల్యాండ్ సౌండ్ దోపిడీ చేసి లక్షల కోట్లు కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమం ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రజారంజక పాలన సాగిస్తుందని వెల్లడించారు. ఎన్డీఏ కూటమి పాలన సంవత్సరం పూర్తవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో ఎంత ప్రజలు న్యాయ నిర్ణేతలు అనటానికి ఒక సంవత్సరం క్రితం 4వ తారీఖే ఉదాహరణ. వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలించకపోతే 175కు 175 కొడతానని ప్రగల్భాలు పలికిన ఆ వ్యక్తిని 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేసిన రోజు. అంటే మాకు నచ్చినట్టుగా పరిపాలించకపోతే మేము ఎవరినైనా కూడా కుర్చీ ఎక్కిస్తాం, కుర్చీలోంచి దించుతామని చెప్పిన రోజు. జగన్మోహన్ రెడ్డి కుప్పంతో సహా 175 గెలుస్తామని ప్రగల్భాలు పలికినా ప్రజలు ఇచ్చిన న్యాయమైన తీర్పు జూన్ 4వ తారీఖున ఇచ్చిన తీర్పు. మరి ఆ తరువాత ఎన్డీఏ కూటమి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా శ్రేష్టమైన, న్యాయమైన, ధర్మమైన పరిపాలన గత సంవత్సరం అందించారు. ఏదైతే మేము మాటిచ్చామో ప్రజలకి అది తూచా తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కల్తీ మద్యంతో చావులు కానీ, శాండ్ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, వైన్ మాఫియా కానీ, వైను మైను శాండు ల్యాండు ఏదైతే 4 వనరులు దోచేశారో ఆ 4 అరికట్టిన విధానం మీరు చూశారు. మరి దాంతోపాటు సూపర్ 6 పథకాల్లో మేము కొన్ని అమలు చేశాం. ఈ నెలలో మళ్ళీ 2 పథకాలు అమలు చేస్తా ఉన్నాం. మొత్తం 5 పూర్తవుతా ఉన్నాయి. ఒకటి తప్ప సంవత్సరంలో 5 పూర్తి చేసిన ఘనత కూడా మా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. మరి దాంతోపాటు ఎక్కడా కూడా పరాయివాడి ఆస్తు దోపిడీలు కానీ, పరాయివాడి మీద రౌడీయిజం కానీ ఏమీ లేకుండా ప్రజలు నిర్భీతిగా, నిర్భయంగా బతికే విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగిన తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రేపు ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి సంవత్సరం నరకాసుర పాలన అంతమయ్యి జగన్మోహన్ రెడ్డి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంలో దీపావళి, సంక్రాంతి పండుగలు 2 కూడా చేయాలని చెప్పి పార్టీ పిలుపు మేరకు రేపు మార్నింగ్ నియోజకవర్గం 4 మూలల ఉదయం ముగ్గులు పోటీలు, సంక్రాంతి ముగ్గులు, ఆ తర్వాత పిండి వంటలు, గంగిరెద్దులు, గంగిరెద్దు ఆటలు, కోలాటాలు, తప్పిడి గుళ్ళతో ఉదయం సంక్రాంతి చేస్తాం. సాయంత్రం చీకటి పడిన తర్వాత ప్రతి ఇంటిలో కూడా దీపాలు వెలిగించి, దీపావళి దీపాలు వెలిగించి ముందుగుండు సామాగ్రి కాల్చి లక్ష్మీదేవిని పూజించే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అంటే సంక్రాంతి, దీపావళి రెండుకి కూడా మీకు ఇప్పుడు పోస్టర్లు కూడా మేము రిలీజ్ చేసాం. పేడ విరగడ ఏడాది అనే ఆలోచనతో మరి 2వ పోస్టర్ సుపరిపాలన మొదలై ఏడాది, ఈ 2 కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ప్రజలకి ఈ సంవత్సరంలో జరిగిన మేళ్ళు
ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి, ఈ సంవత్సరంలో జరిగిన సంక్షేమం ప్రజలకు వివరించి రాబోయే 4 సంవత్సరాల్లో మేము చేయబోయే అభివృద్ధి సంక్షేమం కూడా ప్రజలకు చెప్పటమే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. మీడియా ద్వారా మిత్రపక్షాలను కూడా కోరుతా ఉన్నాను, ఇది మనందరి కార్యక్రమం, ఇది ఎన్డీఏ కార్యక్రమం. కబుర్లు అందరికీ పర్సనల్గా పేరు పేరున చెప్పకపోయినా ఇది ఒక మంచి కార్యక్రమం, మన కార్యక్రమం. కాబట్టి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి కోరుతూ, ఉదయం సంక్రాంతి ఉంటుంది, సాయంత్రం దీపావళి ఉంటుంది. ఆ 2 కార్యక్రమాలను సక్సెస్